రవి. నేను కీసర్లో ఉంటున్నా. కీసర్లో మా షాపు. మేము పాస్పోర్ట్ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కేసీఆర్ మన తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు బిజినెస్ బాగుంటుండే, స్టార్టింగ్ బాగుండే. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ దిగిపోయిందో మాకు అప్పుడు అన్నీ అప్పుడు పంట నష్టం, మన పెన్షన్ అన్నీ మాకు మంచిగా ఉండే, కరెంటు బాగుంటుండే, అన్నీ బాగుంటుండే. మా ఊరి సైడ్ అయినా ఎక్కడైనా సరే మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మనకు అంటే ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏమవుతుందంటే మేము ఎలా ఆయనను గెలిపించామంటే మేము ఆయన మాది మైబనార్, ఆయన మా ఊరి సైడ్ ఆయనది కూడా. కాకపోతే ఆయన మంచితనం చూసి ఆయన మాటలు చూసి గెలిపించినాం మేము. ఆ గెలిపించిన ప్రభుత్వానికి దానికి ఫలితం లేదు. ఎన్నో 5 అన్నాడు, 6 అన్నాడు, ప్రత్యేకం అవి పెడతా ఇవి చేస్తా అన్నాడు. గ్యాస్ అన్నాడు 500 చేస్తా అన్నాడు. అది ఏదీ లేదు. అని కూడా సంవత్సరం అవుతుంది. నీళ్ళు ఫ్రీ అన్నాడు, కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. ఒక జాగాలో వస్తుంది, ఒక జాగాలో వస్తలేదు కరెంట్ బిల్లు ఫ్రీ. మాకైతే ఇప్పుడు ఇదివరైతే గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్కి ఇప్పటికీ గ్యాస్ రేటు తగ్గుతుందేమో అనుకున్నా కానీ పెరిగింది. కానీ ఈ ప్రభుత్వం వల్లకు ఒక్క ఆయుధానం మాకు ఏది కంట్రోల్గా లేదు. దానివల్ల ఏది లాభం లేదు. చాలా నష్టాల్లో ఉన్నాం. ఇప్పటి బిజినెస్కి అప్పుడు బిజినెస్ చాలా చేంజ్ ఉంది కాంగ్రెస్ చేసినాక. తెలంగాణ ప్రభుత్వంలో మరి గత పాలన కంటే కూడా నేడు రేవంత్ రెడ్డి గారి పాలన బేష్గా అనిపిస్తుంది మా ఆర్టీసీ కార్మికుల్లో. మరి అతను గెలవగానే మొట్టమొదటి ఆర్టీసీ కార్మికులకు లేని బడ్జెట్లో కూడా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఆర్టీసీ కార్మికులు అనేక అణచివేతకు గురయ్యారు. మరి ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన డిఏ కానీ పిఆర్సీ కానీ ఏది కూడా ఇవ్వకుండా ఏదో ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని డ్రామాలాడి మమ్మల్ని అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలనలో మన ముఖ్యమంత్రి గారు మరి ఆర్టీసీ కార్మికులకు రాగానే చాలిన జీతాలను గుర్తించి ఎంతో కొంత పిఆర్సీని ప్రకటించడం మా ఆర్టీసీ కార్మికులు ఎంతో ఆనందపడ్డారు. కానీ నేటి ప్రభుత్వంలో మ్యాక్సిమం అన్ని డిఏలు ఇచ్చాడు. ఇంకా 1-2 డిఏలు బాకీ ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా నెరవేర్చారని మేము అనుకుంటున్నాం. మరి ఆ ఆశ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా నెరవేర్చారని అనుకుంటున్నాం.